ఉదయాన్నే మొదలు పెడతారు నెగటివిటీ. వాళ్ళు పొందా. యూ బిచ్, ఎప్పుడు ల్యాండ్ అయ్యావు? నేను నిన్నే ల్యాండ్ అయ్యాను. నేను వాడితోనే స్టే చేశాను. రా, కథలు వినాలిగా. టీ తీసుకురానా? ఇప్పుడొద్దు, తర్వాత తాగుతాను. ఓకే. ఎలా ఉంది గోవా? ఊరికే చెప్పకూడదే, చాలా బాగుంది. ఈయన చూస్తేనే అర్థమవుతోంది. మిగతా విషయాలు చెప్పు. నేను చాలా సార్లు గోవాకి వెళ్ళాను, కానీ బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిన ఫీలింగ్స్ ఉన్నాయే, చాలా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ గా ఉంది. ఆ విషయాలు సరే, వస్తే సెక్స్ గుడ్. ఎస్ ఆఫ్ కోర్స్, సెక్స్ మాత్రమే కాదు, అంతా సూపర్ గా ఉంది. అవన్నీ నేను ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదు, అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తేనే నీకు అర్థమవుతుంది. వింటుంటేనే ఆశగా ఉంది. ఇక్కడ చూడు దుషారా, నువ్వు కావాలంటే ఒక బాయ్ ఫ్రెండ్ని తీసుకువెళ్ళు. ఇంకా ఎన్ని రోజులకి నువ్వు సింగిల్ గా వర్జిన్ గా ఉంటావు? ఇక్కడ చూడు, నీకు బిబుష్ అని ఒకని ఇంట్రడ్యూస్ చేశాను కదా, వాడేమయ్యాడు? వాడి గురించి నన్ను అడగొద్దు. విభీష్ వాళ్ళంటి క్రీపిస్ట్ గైన ఇంతవరకు చూడలేదు. అందుకు వాడేం చేశాడు? వాడు ఏమంటున్నాడంటే వాడమ్మ తినిపించేలాగా నేను తినిపించాలట. వాడమ్మ నాకు దొరికే వాళ్ళందరూ ఇలాగే ఉన్నారే. ఆడవాళ్ళ దగ్గర చొంగ ఖర్చే పైసా ఎప్పుడు నాకు దొరుకుతారు. సరే వదిలే, వాడు మూతి చూస్తే చాలా పాపం అనిపించిందే, కానీ వాడు ఇలా ఉంటాడని అనుకోలేదే. ఇటువంటి అబ్బాయి దగ్గర డేట్ చేయడం కంటే సైనైడ్ తిని చావడవే బెటర్. దుష్రా, నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ అయిన పాయింటే. తర్వాత నేను నీ దగ్గర ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నా ఫ్రెండ్ ఒకడున్నాడు, లూథర్, ఐసెక్ లూథర్. వాడు నీ గురించి నా దగ్గర 2 సార్లు అడిగాడు. నేను గోవాలో ఉన్నప్పుడు, లైక్ నువ్వు సింగిల్ రిలేషన్షిప్ లో ఉన్నావా అని. తర్వాత ఇంకేంటి, నువ్వు బిబిష్ తో కమిట్ అయిపోయావని నేను అనుకున్నాను. ఆ పిచ్చోడితో నేలా సెట్ అవుతాను. సో ఐసెక్ సింగిల్ గానే ఉన్నాడు రైట్ నౌ. నీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఐ కెన్ టాక్ టు హిమ్. ఐసెక్ లూథర్ వింటుంటే 90s లో వచ్చే విలన్ పేరులా ఉంది. వీడు కూడా పిచ్చోళ్ళనే ఉంటాడా? నెవర్. వాడు నాకు పర్సనల్ గా తెలుసు, అండ్ క్యారెక్టర్ వైజ్ చాలా మంచివాడు. అతనికి ఇన్స్టాగ్రామ్ ఉందా? ఉంది, చూపిస్తాను. ఇక చూడు, ఈ పిక్ బాగుంది కదా. చూడ్డానికి సూపర్ గా ఉన్నాడే. మాట్లాడి చూద్దామా? అదంతా నీ ఇష్టం. తర్వాత ఇంకొక విషయం, వాడు చాలా పంచువాలిటీ. నువ్వు వాడితో డేటింగ్కి వెళ్తే బీ ఆన్ టైం. ఓ, దట్స్ ఇంట్రెస్టింగ్. అలా అంటే నేను వాడికి కాల్ చేస్తాను. ఏ నో 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 నో, ఆగు. వద్దు. హలో, నేను తుషారాకి ఇస్తాను. రారా, తీసుకో, మాట్లాడు. స్పీకర్లవే. హలో. హలో, హౌ ఆర్ యు? యా, ఐమ్ ఫైన్. వాట్సాప్? నథింగ్ లైక్. నేను ఉదయం లేచాను, తర్వాత తను వచ్చింది, మేం మాట్లాడుకున్నాం. రేపు ఫ్రీయేనా ఈవినింగ్ టైంలో? వస్తానని చెప్పు. మనం డైరెక్ట్ గా మీట్ అవుదామా? వాట్ ఈస్ ఏ? ఓకే చెప్పు. ఎస్. ఈవినింగ్ ఒక 4 o'clock మీట్ అవుదామా? ఓకే. నాకు ఓకేనే. ఓకే. ఓకే, బాయ్. చూసావా, అంతే. నువ్వు వెళ్ళి కలువు. షో టైం అవుతుంది.
స్కూటర్ ఇలా చేస్తుంది. ఓ, నాకు టైం బాగాలేదు. అయ్యో, ఈ టైంలో బండిలా చేస్తుంది. ఛా. ఓ ఓ. 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 ఛా. ఓ. అంతా నాశనం అయింది. ఓ. ఓ. ఛా, నా డేట్ నాశనం అయినట్టే. ఓ. ఛా. ఏమీ చాలా లేట్ అయింది. నేను ఇప్పుడు ఏం చేయను? ఫస్ట్ డేనే ఇలాగైపోయింది. అవును, ఫస్ట్ డేనే ఇలాగైపోయింది. ఏం చేయను? ఇదేనా ఒక అబద్ధం చెప్పి ఓ, కళ్ళు కనపడలేదా? లేదా? ఓ, ఓ, డ్రెస్ మొత్తం బొరదైపోయింది. ఓ. సారీ, ఒక బండడు బురద చెల్లి వెళ్ళిపోయాడు. దాందే ఉంది, వెయిట్ చేసేవాడిని కదా. ఓ కాల్ చేసి ఉండాల్సిందే. గ్రేస్ ముందే చెప్పింది నువ్వు చాలా పంచువల్ అని. అలాంటిదేం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పంచువాలిటీస్ అన్ని పక్కన పెట్టాలి. ఈ విషయం ముందే తెలుసుంటే నేను వెళ్ళి చేంజ్ చేసుకొని వచ్చేదాన్ని. ఇవి చాలు. నీకు ఇంతకు ముందున్న రిలేషన్షిప్ గురించి గ్రేస్ నాతో ముందే చెప్పింది. యాక్చువల్లీ నా ఎక్స్ అబ్రాడ్లో సెటిల్ అయిపోయింది. నేను అక్కడే వర్క్ చేస్తున్నా. మా మధ్య ఏవి సరిగ్గా సింక్ అవ్వలేదు. సో హ్యాపీగా మేము విడిపోయాం. నీకు కష్టం అనిపించిందా? స్టార్టింగ్లో ఉండేది. ఇప్పుడు ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఓకే. దుషారాకి అబ్రాడ్ వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ నాకు అందరిలాగా ట్రావెల్ చేయడం అంటే ఇష్టమే, కానీ సెటిల్ అవ్వడం అంటే ఇష్టం లేదు. ఓ గాడ్. వాట్ అబౌట్ యూ? నాకు ట్రావెల్ చేయడం అంటే లైక్ అందరిలాగా ఇష్టమే, కానీ సెటిల్ అవడం గురించి అడిగితే ఐడియా లేదు. అన్నట్టు నేను ఒక విషయం చెప్పాలి. ఏమిటి? నువ్వు పంక్చువాలిటీ కోసం పరిగెత్తుకొచ్చావు కదా, ఐ రియలీ అప్రిషియేట్ దట్. నువ్వు అందరు బాయ్స్ లాగా గర్ల్స్ని యూజ్ చేయవు కదా. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. ఐ రియలీ లవ్ దట్. మా మధ్య స్మూత్గా జరుగుతున్న రిలేషన్షిప్ అది, బట్ లాంగ్ డిస్టెన్సే సమస్య. రిలేషన్షిప్లోకి అది వచ్చిన తర్వాత చిన్న చిన్న గొడవలు వచ్చాయి. నేను ఎన్నో ఏళ్ల నుంచి సింగిల్గానే ఉంటున్నాను. సింగిల్గా ఉండి ఉండి నాకు బోర్ కొట్టిపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ రిలేషన్షిప్లోనే ఉంటున్నారు. అప్పుడు వాళ్ళ స్టేటస్ అంతా చూస్తున్నప్పుడు కొంచెం కోపంగా ఉంటుంది. నేను నీకు ముక్కుసూటిగా ఓ విషయం చెప్పనా? లైక్ టొవినో ఫిల్మ్స్లో చెప్పేలాగా కొన్నాళ్ళు నాతో డేటింగ్ చేయడం నీకు ఇష్టమేనా? ప్రపోజ్ చేస్తావా? ఏమైంది? ట్రై చేసి చూద్దాం.